వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఢిల్లీలోని రోహిణిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ప్రస్తుతం మనం ఎన్కౌంటర్ జరిగినటువంటి స్పాట్ లో ఉన్నాం. ప్రస్తుతం చూస్తాం ఇక్కడ బీహారీ గ్యాంగ్ సంబంధించినటువంటి నలుగురు కూడా ఈ యొక్క ఎన్కౌంటర్ లో హతమైనటువంటి పరిస్థితి దొరుకుతుంది. ప్రస్తుతం నేను ఎక్స్క్లూజివ్ గా మీకు ఇక్కడ ఉన్నటువంటి విజువల్ కూడా చూపిస్తున్నాను. దాదాపు 30 నుంచి 32 రౌండ్ల బుల్లెట్లతో కూడా ఫైరింగ్ కూడా చేసినట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే వారందరూ ఒక కారులో వెళ్తున్నటువంటి సమయంలో బీహార్ పోలీసులతో పాటు ఢిల్లీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ కూడా చేపట్టడం జరిగింది. ఆపరేషన్ లో నలుగురు కూడా మోస్ట్ వాంటెడ్ సంబంధించినటువంటి గ్యాంగ్ కూడా వారు హతమైనటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నేను మీకు ఎక్స్క్లూజివ్ గా చూపిస్తున్నాను. ఇది మొదటి బుల్లెట్. ఎప్పుడైతే పోలీసులు జరిపినటువంటి ఈ బుల్లెట్స్ కూడా మనం చూస్తున్నాము. ఇది రెండో బుల్లెట్, బుల్లెట్ నెంబర్ 2 అనేది కూడా సర్కిల్ చేసి వారికి ఉన్నటువంటి ఆ పోలీసులు కూడా వారు ఇక్కడ చూపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు క్రూజ్ టీమ్స్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి టీమ్స్, ఫోరెన్సిక్ సంబంధించినటువంటి టీమ్స్ అందరూ కూడా ఇక్కడ చేరుకొని ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితులతో పాటు ఇక్కడ దొరికినటువంటి కొంత ఆధారాలు, అంటే వారి కారులో ఉన్నటువంటి సమాచారంతో పాటు అక్కడ ఉన్నటువంటి గన్స్ కూడా వారు తీసుకెళ్లినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఉదయం తెల్లవారుజామున అంటే 2:10 ప్రాంతంలోనే పోలీసులకు ఉన్నటువంటి పక్కా సమాచారంతో పోలీసులు ఈ యొక్క ఆపరేషన్స్ కూడా చేపట్టడం జరిగింది. వీరు బీహార్ ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ఒక ఉధృత సృష్టించేందుకు విధంగా ఒక పక్క ప్లాన్ కూడా వేస్తున్నట్టు కూడా పోలీసులకు కూడా ఒక సమాచారం కూడా రావడం జరిగింది. అదే ఈ మోస్ట్ వాంటెడ్ సంబంధించినటువంటి గ్యాంగ్, ఇది బీహార్ లోని సిగ్మా గ్యాంగ్. ఇది ఈ గ్యాంగ్ వీరందరూ కూడా బెదిరించడం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడము, లేకపోతే సుపారీగా తీసుకోవడము, వేరే వ్యక్తులను కూడా హత్య చేసేటువంటి అనేక కేసులు కూడా బీహార్ లో కూడా నమోదైనటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇక్కడ చూపిస్తున్నాను, ఇక్కడ బుల్లెట్ నెంబర్ 4 అనేది కూడా మీకు కనిపిస్తుంది. మరోవైపు 5 కనిపిస్తుంది. ఇక్కడ ఇది 6, 7 తో పాటు దాదాపు 28 రౌండ్ల ఫైరింగ్ కూడా జరిగినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇక్కడ చూస్తున్నాం, అంటే తెల్లవారుజామున 2:10 జరిగినటువంటి సమయంలో మాత్రం పెద్ద ఎత్తున కాల్పుల శబ్దం కూడా ఇక్కడికి మోగినట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము చుట్టుపక్కల ఉన్నటువంటి నివాసాలు, అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి వారు కూడా ఈ శబ్దం రావడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకి గురయ్యామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి తెలుపుతుంది. మనం ఇక్కడ రోడ్ చూస్తున్నాము. ఇది ఢిల్లీకి వచ్చేటువంటి మెయిన్ రోడ్. ఇది ఢిల్లీలోని రోహిణి సంబంధించినటువంటి ఈ రోడ్ నుంచి ఆ నలుగురు కూడా వెళ్తున్నటువంటి సమయంలో పోలీసులు ఎక్కి నిర్వహించే ఈ యొక్క కాల్పులు కూడా జరిపినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. అయితే ప్రస్తుతానికి మీకు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని విజువల్స్ కూడా చూపిస్తున్నాను. ఇక్కడ క్రూజ్ టీమ్ సంబంధించినటువంటి వారు కావచ్చు, వారి బాడీస్ నుంచి ఏమైనా ఉన్నాయా వస్తువులతో పాటు గన్స్ తో పాటు కొన్ని చాకును కూడా వారు క్రూజ్ టీమ్ సంబంధించినటువంటి వారు స్వాధీనం కూడా చేసుకునేది కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ ఇక్కడ మనం చూస్తున్నాము. 22, 23 ఈ బుల్లెట్స్ సంబంధించినటువంటి ఈ మార్క్స్ అన్ని కూడా ఇక్కడ పోలీసులు కూడా పెట్టడం జరిగింది. మరోవైపు ఇక్కడ కూడా చూస్తున్నాం. ఒక్కసారిగా పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు, కానీ వారు పోలీసులపైనే కాల్పులు జరిపేందుకు కూడా వారు ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసు కూడా ఫైరింగ్ కూడా ఓపెన్ చేసి వెంటనే వారిపై కూడా ఆ ఎదురు కాల్పులు కూడా జరిపారు. దాదాపు 10-15 నిమిషాల పాటు ఈ యొక్క ఎదురు కాల్పులు కూడా జరిగినట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున బుల్లెట్ల శబ్దం రావడంతో అందరూ కూడా బయటికి వచ్చినటువంటి సందర్భం నెలకొంది. ఒక్కసారిగా మేము షాక్ అయ్యాము, అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం కాలేదని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరి కొన్ని విజువల్స్ కూడా మీకు ఎక్స్క్లూజివ్ గా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం దాదాపు ఒక 100 అడుగుల వరకు కూడా ఈ యొక్క ఫైరింగ్ సంబంధించినటువంటి ఈ మార్క్స్ కావచ్చు, ఇక్కడ ఏ విధంగా జరిగింది, వారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అనే అంశాలపై కూడా న్యూస్ టీమ్స్ అన్ని కూడా ఇక్కడ మార్క్ కూడా చేసినటువంటి ఆ దృశ్యాలు కూడా మనకి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మనం చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాము. మరోవైపు ఇక్కడ చూస్తున్నాము, ఇది 28 నెంబర్ కూడా రాసి ఉంది. అంటే దాదాపు 28 బుల్లెట్లు కూడా వారు ఫైరింగ్ కూడా చేసినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఈ గ్యాంగ్ మాత్రం చాలా కీలకమైనటువంటి రోల్ కూడా పోషిస్తున్నారు. అంటే అనేక ప్రాంతాల్లో రెక్కీలు నిర్వహించి అటాక్ చేసేటువంటి దాంట్లో మాత్రం వారు ముందున్నారని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ పోలీసులతో పాటు ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్తున్నటువంటి ఆ పరిస్థితులకు ఉంది. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు ఒకసారి అడిగి తెలుసుకుందాం.
అజీ యాంకి అంటే ఎస్ అంటే వారు కూడా అంటే ఏం అర్థం కానిటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా ఆ రక్త మరకలు మొత్తం కనిపిస్తున్నాయి స్పష్టంగా. వీరందరూ కూడా ఈ నలుగురు గ్యాంగ్ సంబంధించినటువంటి టీమ్స్ తో పాటు ఇంకెవరైనా ఢిల్లీలో ఉన్నారనే అంశాలపై కూడా పోలీసులు కూపిగుడులు అవుతారు. వారి మొబైల్స్ ఆధారంగా ఆ సమాచారం కూడా సేకరించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ గ్యాంగ్స్ కి ఢిల్లీలో ఎవరు సహకరిస్తున్నారు, ఢిల్లీలో ఎన్ని రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు, ఇక్కడ నుంచి ఏ విధంగా రెక్కి నిర్వహిస్తున్నారు, లేకపోతే ఇక్కడ ఎవరన్నా హత్య చేసేందుకు ఇక్కడికి వచ్చారా, లేదా ఏ విధంగా ఢిల్లీకి వస్తున్నారనే అంశాలపై కూడా పోలీసులు రెక్కి చేస్తున్నటువంటి సమయంలో మాత్రమే ఈ యొక్క ఎన్కౌంటర్ కూడా జరిగినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మొత్తంగా అయితే ఇక్కడ జరిగినటువంటి ఎన్కౌంటర్ తర్వాత మాత్రం ఒక్కసారిగా ఢిల్లీ ప్రజలందరూ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి నెలకొన్నాయి. మరోవైపు పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమాచారం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ ప్రదేశంలో కూడా ఎవరిని రానివ్వట్లేదు. కేవలం పోలీసులతో పాటు ఫోరెన్సిక్ సంబంధించినటువంటి టీమ్స్ మాత్రమే ఇక్కడ చేరుకొని పూర్తి స్థాయిలో ఇక్కడ క్లూస్ కూడా సేకరించినటువంటి ఆ పరిస్థితి నెలకొంది. ఇది ఉన్నటువంటి ఇక్కడ ఎన్కౌంటర్ స్పాట్ నుంచి తాజా పరిస్థితి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.